హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. స్పెషల్ వీడియో అది వచ్చేసి పల్సర్ 150 నా బైక్ డ్యూయల్ డిస్క్, దాని టైర్స్ చేంజ్. ఓకే, బాగానే ఉన్నాయి, ఇంకా 5000 కిలోమీటర్స్ నడుస్తాయి, కానీ అవి స్లిప్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, ఎప్పుడైనా జాగ్రత్త వహించాలి. ఎప్పుడైనా స్లిప్ అవుతున్నాయి అని అంటే మీరు ఆల్మోస్ట్ 5 years అయిపోయింది. సో చేంజ్ చేయడమే మంచిది అనుకొని నేను చేంజ్ చేయడానికి ఎంఆర్ఎఫ్ షోరూమ్కి వచ్చేసాము. ఓకే, ఫస్ట్ మిష్లిన్ షోరూమ్కి వెళ్ళాం, కానీ దాని కాస్ట్ 7000 రేంజ్లోకి వెళ్ళిపోతుంది, 2 టైర్లు కంబైన్డ్. ఎందుకంటే మిష్లిన్ ఇంటర్నేషనల్ బ్రాండ్. ఓకే, ఎంఆర్ఎఫ్ కూడా ఇంటర్నేషనల్, కానీ వాళ్ళు మోటోజీపీ కోసం వాళ్ళు డిజైన్ చేస్తుంటారు. సో ఎంఆర్ఎఫ్లో కొంచెం రీజనబుల్గా ఉంది. 4500కి 2 టైర్స్ వచ్చేసాయి. ఓకే, ఇది వచ్చేసి లాంగ్ గ్రిప్ అండ్ ఇది వచ్చేసి షార్ట్ గ్రిప్. ఓకే, నేను తీసుకుంది షార్ట్ గ్రిప్. ఇది లైఫ్ వచ్చేసి దీనిది ఎక్కువ ఉంటుంది. పక్కదాని వచ్చేసి మీకు 3 years, ఒకవేళ ఈ పక్కది వస్తే 5 years. ఓకే, ఈ గ్రిప్ 2 టైర్స్ కలిపి 4500కి వచ్చేసాయి, ఫిట్టింగ్ ఛార్జెస్తో సహా. ఓకే, ఈ 2 టైర్స్, అది వచ్చేసి ఫ్రంట్ టైర్ ఎంఆర్ఎఫ్ బ్రాండింగ్. ఓకే, అండ్ ఫిట్టింగ్ ఎలా చేస్తారో చూసేద్దాం. ఫైనల్గా బైక్ టైర్స్ ఫిట్ అయిపోయాయి. ఓకే, ఒక 20 minutes 30 minutes పడుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు టైర్స్ నీట్గా మంచిగా కనిపించడానికి దానికి లెటరింగ్ చేద్దాం, టైర్ లెటరింగ్ అంటారు. ఓకే, ఫస్ట్ నేను వచ్చేసి వైట్ మార్కర్ తీసుకున్నాను, వైట్నర్. ఓకే, వైట్నర్ వచ్చేసి 25-30 రూపీస్ ఉంటుంది.
స్టేషనరీలో ఉంటుంది. దాంతో ట్రై చేశాను, చాలా కష్టపడ్డాను, కానీ అది సరిగా రావట్లేదు. ఓకే, లెటరింగ్ అనేది క్లియర్గా కనిపించటం లేదు. సో బ్యాక్ టు ఓల్డ్ స్కూల్. అది వచ్చేసి పెయింటింగ్ అనమాట, వైట్ పెయింట్. ఓకే, కొంచెం సమయం పడుతుంది. సన్న బ్రష్ తీసుకొని మీరు మెల్లిగా లెటర్స్ మీద పెయింట్ చేసుకుంటే వెళ్ళిపోతే అయిపోతుంది. ఇది ఒక 45 to 1 hour పడుతుంది. ఒక టైర్ హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది. ఇద్దరు వేస్తే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇద్దరం కలిసి వేసాము, నేను మా వైఫ్. ఓకే, ఇద్దరు కలిపి వేసేలోపు హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. లెటరింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఆ లెటరింగ్ ఎలా వచ్చిందో చూసేద్దాం. ఓకే, చాలా జాగ్రత్తగా వేయండి, డ్రాప్లెట్స్ పడతాయి, లేకపోతే మిస్ అవుతుంది. ఓకే, పక్కన ఒక టిన్నర్ కూడా పెట్టుకుంటే మీరు ఒకవేళ ఎక్స్ట్రా లెటరింగ్ పైకి వెళ్ళినా కానీ మీరు తుడుచుకోవచ్చు దాంతో మెల్లిగా. ఓకే, లెటరింగ్ అనేది క్లియర్గా వచ్చేటట్టు చూసుకోండి మ్యాక్సిమం. సన్న బ్రష్ ఉంటే మాత్రం మీకు చాలా క్లియర్గా లెటరింగ్ కనిపిస్తుంది. ఓకే, అది ఏ బ్రాండ్ అయినా కానివ్వండి. ఓకే, ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా మీకు కట్ చేసి చూపిస్తాను, ఫైనల్ రిజల్ట్ ఎలా ఉందో. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూడండి ఫైనల్ లుక్. వావ్, ఎంఆర్ఎఫ్ టైరింగ్. ఓకే, యారో మార్క్తో సహా సైన్ ఇండికేషన్. ఓకే, ఫార్వర్డ్. రేర్ టైర్ వచ్చేసి చూడండి ఎంత నీట్గా లెటరింగ్ ఉందో. ఓకే, ఇది కొంచెం ఏమవుతుందంటే లుక్ మన బైక్కి ఓకే ఇస్తుందన్నమాట, వైట్ లెటరింగ్ కానీ రెడ్ లెటరింగ్ కానీ. ఓకే, నాకు ఇష్టం. ఓకే, హాఫ్ అన్ అవర్ నేను టైం స్పెండ్ చేస్తే నా టైర్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి బైక్తో సహా. సో ఇదండి లెటరింగ్ గురించి అండ్ టైర్స్ చేంజ్. మీకు ఎలా అనిపించిందో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త వీడియో వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ, టాటా, బాయ్ బాయ్.